కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు మరిచి నీ ఇష్టానుసారంగా అధికారం చలాయించి ప్రజలను మట్టి కనిపించి మరీ చేసిన నీ దుర్మార్గపు పాలనకు అంతం అందించడానికి అందరూ ప్రజలంతా ఏకమై నిష్ఠాడు దీక్షగా తిప్పికొట్టి అపజయం అన్న రుచి ఎలా ఉంటుందో నీకు చూపిస్తారు. మీరంతా జగన్కి నేను ఒక హెచ్చరిక తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి నరం అడువు రక్తపు పట్టు కూడా నీ అపజయాన్ని అంగీకరించి నిన్ను చీకొట్టేలా చేసి పట్టి ఓటు అని పోటు పొడుస్తారో ఎదురు చూడటానికి సిద్ధంగా ఉండమని జగన్ని నేను హెచ్చరిస్తున్నాను. ఇది ప్రతి తెలుగు వాడి గుండె మంట. అతన్ని గట్టి గరిపించి తరిమి కొట్టే వరకు ఆ గుండె మంట చల్లారదు. ఇది ప్రతి తెలుగు వాడి పౌరుషం. అతని ఇంటికి తరిమి కొట్టేదాకా ఆ రోషం నిద్రపోదు అని మీరందరూ వాగ్దానం చేయాలి. అవునా? పంపించేస్తారా? పంపించేయాలి, తప్పదు. ఎందుకంటే వీళ్ళ భూచట్ట ఏదో ఒక బిల్లు కూడా తీసుకురా వస్తాడు రేపు ఎన్నికలైన తర్వాత. అదేంటంటే ఆ స్టాంప్ బుక్ మీద అతను బొమ్మ వేయించుకుంటాడు. ఆ పట్టాలన్నీ కూడా అతని దగ్గర ఉంటాయి. పట్టా పుస్తకాలన్నీ కూడా రేపు అవి కూడా తాకట్టు పెట్టేస్తాడు. మీకు తెలీదు. 9 నెలల వరకు మీకు తెలీదు. 9 నెలల లోపు మీరు వెళ్ళి మీ ఎంఆర్ ఆఫీస్కో లేకపోతే వెళ్ళి విచారిస్తే మీకు తెలుస్తుంది. కానీ పాపం తెలియక మీరు ఒకవేళ 9 నెలలు దాటితే మీ భూమి మీదే అతను అప్పులు తీసుకుని, అలాగే ఈ మద్యం ఏదైతే ఉందో అది కూడా మద్యం మీద వచ్చే లాభాలను అనుకుంటా తాకట్టు పెట్టి మరీ అప్పులు తీసుకొస్తున్నాడు. ఇప్పుడు మన రాష్ట్రానికి ఉన్న అప్పు ఎంతో తెలుసా మీకు? 12,000 లక్షల కోట్ల రూపాయలు. మరి దాంట్లో ఆడవాళ్ళకి ఏదో ఎంగిలి మెతుకులు పడేసినట్టు మీరు గమనించాలి మహిళలంతా కూడా. ఎందుకంటే 2,50,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇస్తున్నాడు. ఇందులోంచి 12 లక్షల కోట్ల రూపాయల నుంచి మిగతా 10,000 లక్షల కోట్ల రూపాయలు ఏమైనట్టు అడగండి. నిలదీయండి వచ్చిన వాడిని. అది మీ సొమ్ము, మీ డబ్బు. రేపు అది తీర్చాల్సింది మీరే. మీ మీద భారం పడుతుంది. అదే అంటాం, బాధుడే బాధుడు, ఇదేం కర్మ. రేపు నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెంచేస్తాడు, అలాగే పన్నులు పెంచేస్తాడు. మనం ఇంకా ఉండలేము ఈ రాష్ట్రంలో.